బిల్వం, మళ్ళీ నాలుగోసారి తులసి దళం. ఇలా సహస్రనామాలు ఉన్నాయి శివుడికి. సహస్రనామములు చదువుతూ ఒక బిల్వపత్రం, రెండో నామానికి తులసి, మూడో దానికి బిల్వం, నాలుగో దానికి తులసి చొప్పున తులసి బిల్వము కలిపి మిశ్రితం చేసి సహస్రనామములతో శివలింగమును భక్తితో పూజించు వారికి తప్పక శివ దర్శనం అవుతుంది. ఇది మాత్రం నేను అనుభవించి చెబుతున్నాను, అందుకే చెబుతున్నాను. గ్యారంటీగా నాకు కనపడ్డాడు. అలా కళ్ళు మూసుకున్న సేపు చాలాసేపు దర్శనం ఇచ్చాడు ఆ పరమాత్ముడు. నేను పురాణాల్లో వాటిని కొన్నిటిని ప్రాక్టికల్గా కూడా చూశాను. మనం భక్తితో పూజిస్తే కనబడి తీరతాడు, కనపడకుండా పోవడం లేదు. కాకపోతే కనబడ్డాడని మళ్ళీ బయటకు వచ్చి ఈ వంకతో ప్రజలు మోసం చేయకుండా మాత్రం ఉండాలి. నాకు శివుడు కనబడిపోయాడు, ఇంకేముందండి, నేను ఏదంటే అది అయిపోతుంది కాబట్టి మీరు అందరూ నా నెత్తి మీద ఇన్ని పాలు పోయండి, నాకు ఇంత డబ్బు ఇవ్వండి అంటారే, అది మాత్రం డేంజరు. ఈశ్వరుడు కనబడ్డాక ఈ ఈశ్వరుడి పేరు చెప్పి ప్రజల్ని మోసం చేసిన వాడికి మాత్రం అధపతనం మొదలైపోతుంది మళ్ళీ. అందుకే సాధ్యమైనంత వరకు కనబడ్డాడని కూడా మహాత్ములు చెప్పరు. కారణం ఏంటంటే చెబితే ఈ పిచ్చి జనానికి తెలియక ఏమనుకుంటారు, నీకు శివుడు కనబడ్డాడు కనుక నాకు ఉద్యోగం వస్తుందో చెప్పండి, నా జాతకం చెప్పండి అంటాడు. ఈ జాతకాలు వీడికి ఎందుకండి బాబు, హాయిగా పరమేశ్వరుని నమ్ముకుని పోక. నాకైతే ఇటువంటి వాటి మీద కొంచెం తీవ్రమైనటువంటి భావం ఉన్నది. కాబట్టి భగవంతుని పేరు చెప్పి మాత్రం ఎప్పుడూ భక్తుడిని వంచన చేయకూడదట, ఇదేమని అడగకూడదట. ఇక 5 లక్షల పర్యాయం మృత్యుంజయ మంత్రం తన జీవితంలో జపిస్తే, మృత్యుంజయ మహామంత్రం ఎన్నిసార్లు అన్నాడు వాడు, 5 లక్ష జపేనైవ, 5 లక్షలు జపించాలి. ఓం త్ర్యంబకం, త్రయంబకం అంటాడే, త్రయంబకం అనకూడదండి, త్ర్యంబకం అది తా కింద రావత్తు యావత్తు, పలకలేక త్రయంబకం అంటున్నాం మనం. త్రి అంటే 3, అంబకం అంటే కన్ను, 3 + అంబకం యణాదేశమై త్ర్యంబకం అవుతుందన్నమాట. వీడు త్రయంబకం అంటున్నాడు, దానివల్ల ఏమవుతుంది, రావలసినంత ఫలితం రావడం లేదు. నేను చెప్పింది ఇక్కడ శివపురాణంలో చెప్పింది చెబుతాను, బయట సంగతి నాకు అనవసరం. నేను ఇందులో ఉన్నది ఏది ఉంటే చెబుతాను. ఏమండోయ్ మీరు ఇలా ఎందుకు చెప్పారని అడిగితే, నేను ఇప్పుడు ప్రస్తుతం శివపురాణం చెబుతున్నాను, కేవలం శివపురాణంలో రచించిందని చెబుతాను. దాన్ని నమ్ముతారో నమ్మరో అది మీ ఇష్టం, అంతేగాని దాని గురించి ఏ విధమైన ప్రశ్న నన్ను వెయ్యొద్దు. మీరు శివపురాణం కొనుక్కుని చదువుకోండి, లేదా నేను శ్రీశైల ప్రభలో రాస్తున్న సీరియల్ చదువుకోండి. కేవలం శివపురాణంలో ఉన్నదాన్ని చెబుతాను. ఇంకొక దాంట్లో ఇంకోటి ఎవడన్నా చెప్పచ్చు, నాకేం తెలుసు. ఆ మధ్యన ఆయన ఎవరో నందీశ్వరుడికి శివుడికి మధ్యలో నడవద్దన్నట్టుగా అక్కడి నుంచి జనాలంతా గొడవ. నందికి శివుడికి మధ్యలో నడవకుండా ఈ ప్రపంచంలో మానవ మాత్రుడు ఉండలేడు. ఏదో సమయంలో ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి తుడుస్తుంది నదికి శివుడికి మధ్యలో, ఎలా కుదురుతుంది? శ్రీశైలంలో 3 నందులు ఉంటాయి. పెద్ద నంది, తర్వాత మళ్ళీ రెండో నంది, ఆ తర్వాత నందీశ్వరుడి దగ్గర నుంచి తీసుకెళ్లి దర్శనం ఇప్పిస్తారు. ఏ మానవ మాత్రుడైనా నందీశ్వరుడి మధ్యలో నడవకుండా గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోమన్నట్టు చూద్దాం, కుదరదు. కాబట్టి ఏ సమయంలో నడవకూడదో చెప్పాలి. అది చెప్పకపోతే ఏమవుతుందనమాట, ఈ అజ్ఞానంతో కూడిన మాటల్ని సామాన్య జనం అర్థం చేసుకోలేక అక్కడి నుంచి వాడు పిచ్చెక్కి పాడైపోతున్నారు. దాంతో అసలు శివుడి ఆలయానికి వెళ్ళడం అనేసారు తెలిసి ఈ ఒక్క మొక్క వల్ల. ఎందుకంటే గుళ్ళోకి వెళ్ళి నందికి శివుడికి మధ్యలో నడిస్తే సర్వనాశనం అయిపోతాంట, పాపాత్మలం అయిపోతాంట, మోక్షం ఉండదట అని దాదాపు 10,000 మంది ఈ మధ్యన శివాలయానికి వెళ్ళటం లేదు, శివాలయం కట్టడం మానేశారు. అంటే ఇంతమందిని పాడు చేసిన పాపం మనకు వస్తుంది తెలియక చేస్తే. ఒక్క అభిషేకములు జరుగుతున్నప్పుడు ఆ ఇద్దరికి మధ్యలో వెళ్ళకూడదు. అలాగే ఏదన్నా మహా అభిషేకాలు, అన్నాభిషేకాలు, అర్చనలు జరుగుతున్నప్పుడు వెళ్ళకూడదు. ఉత్తప్పుడు ఆ మధ్యలోంచి ఎల్లవేళలా వెళ్ళకూడదని చెప్పలా. అవి తెలుసుకోవాలి. సూక్ష్మ జ్ఞానం లేకుండా స్థూలమైన అర్థంతో చెబితే కొంతమందిని పాడు చేసిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే అమ్మవారిని పూజిస్తే నాశనం అయిపోతాం అని చెప్పేట. లలితా సహస్రనామం చదవద్దు బెడిసి కొడుతుందని చెప్పేటవాడు. ఇక లలితా సహస్రనామం చదవడానికి వణికిపోతున్నారు కొందరు. మనుషులకి భయం ఎక్కువ భక్తి కంటే. దరిద్రపు పరిశుద్ధ అనే ఫోటోలు 4 మేకులు కొడితే తనను విడిపించుకోలేని దౌర్భాగ్యుడి ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నారా? నానా రకాల నీచమైన యంత్రాలు ఇళ్లలో పెట్టుకుంటున్నారా? కానీ అమ్మవారి లలితా సహస్రనామం చదివితే పాపమా? అమ్మ అవ్యాజ కరుణామూర్తి, స్త్రీవాద పురుష, స్త్రీ కాని పురుషుడు కాని ఎవరైనా చదవచ్చని అందులో ఫలశ్రుతిలో ఉంటుంది. అటువంటిది అసలు ఆడవాళ్లే చదవకూడదు, లేక మగవాళ్ళు చదవకూడదు, ఎప్పుడు పడితే ఎప్పుడు చదవకూడదు అని ఇష్టమొత్తిడి చెప్పేస్తుంటే ఎవడకు పడితే వాడు. దానివల్ల ఏమైపోతుందంటే సహస్రనామాలు చదవడం అనేది భయపడిపోతున్నారు జనం. మీరు ఆ భయం ఏం పెట్టుకోకండి. నేను చెప్పాను, మొహమాట లేకుండా చదువుకోండి. మీరు కావాలంటే లలితా సహస్రనామం ఉత్తర పీఠికలో చదవండి. స్త్రీ రజస్సుల గనక భక్తి శ్రద్ధలతో, రజస్సులు అంటే 3 రోజులు అయిపోయాక 4వ రోజు స్నానం అయ్యాక 5వ రోజు నుంచి మొదలు పెట్టిన స్త్రీని రజస్సల అంటారు. స్త్రియో రజస్సలా శ్రుత్వ పుత్రాన్ సూయురనుత్తమాన్, ఇది రామాయణంలో కూడా ఉంది. అంటే 4వ రోజు స్నానం అయ్యాక 5వ రోజు నుంచి మొదలుపెట్టి బయట ఉన్నటువంటి స్త్రీ అప్పుడు ఈ రామాయణం చదివినా విన్నా
లేకపోతే శృత్వం అంటే వినడం అన్నమాట శ్రద్ధగా. అలాగే లలితా సహస్రనామాన్ని పఠించినా వాళ్ళకి సత్సంతానం కలుగుతుంది. విధవ గనక భర్త పోయిన స్త్రీ కనుక లలితా సహస్రనామం భక్తితో చదివితే ఏ జన్మలో వైధవ్యం పొందదని ఉంటుంది. అందులో రాత్రిపూట స్త్రీ చదివితే పురుషుడు వశమవుతాడని ఉంటుంది. ఇవన్నీ అందులో చెప్పిన మాటలే. ఇంకా ఆడవాళ్ళు చదవకూడదంటే ఎలా మరి? కాబట్టి ఏమనుకున్నా పర్వాలేదు కానీ పౌరాణికులకు మాత్రం ఒక సూచన చేస్తున్నాను. అర్థమైతేనే శ్లోకము యొక్క భావం చెప్పండి, లేకపోతే నోరు మూసుకు కూర్చోండి, లేకపోతే చెప్పకపోతే కొంపమొలగదు. ఒకదానికోటి చెప్పకండి. ఇతరులు రాసిన పుస్తకాలను మాత్రం ఆధారపడి అసలు చెప్పొద్దు. మూలమును చదివి దానికి స్పష్టముగా ఈ అర్థం ఉన్నదని చెప్పండి. అలాంటి అర్థం అవసరమైతే పండితుల దగ్గర చర్చ పెట్టి తెలుసుకోండి. కొంపేములుగా చెప్పపోతే, ఇప్పుడు నేను పురాణం చెప్పకపోతే మీరు నన్ను చంపరుగా. చెబితే శ్రద్ధతో వింటారు తప్ప, పద్మాగర్ గారు పురాణం చెప్పకపోతే సోలంతో పొడి చేస్తామని అంటలా హరిగారు. ప్రేమతో అడుగుతున్నారు, భక్తితో. అయ్యా మీరు చెప్పండి అని కోరారు. అది ప్రేమ తప్ప అందులో ఎక్కడ దౌర్జన్యం ఉండదు. కాబట్టి తెలిస్తే చెప్పాలి. నాకు అథారిటీ ఉందనుకోండి చెప్పాలి. నాకు చేత కాకపోతే వదిలేయాలి, నష్టం ఏమీ లేదు. అనుక్షణం ఎంతో శ్రద్ధతో మహానుభావుడు వేదవ్యాసుడు అందులో ముఖ్యంగా కలియుగంలో ఉన్న మానవుల కోసమే రాశాడు. ఈ కలియుగంలో మానవులు ఎక్కువ మంది చదువుకోరు, పండితులు కారు కనుక అలసులు, మందబుద్ధి బలులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, అందుకని రాశాట ఆయన. అందులో ఏమని చెప్పాడు తెలుసా? అలసులు, సోమరిపోతులు, మందబుద్ధి బలుడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. తెలివితేటలు తక్కువగా ఉంటాయట. పూర్వం ఉన్నంత పాండిత్యం ఉండదు. పూర్వం నవవ్యాకరణ పండితులు ఉండేవారు. ఇప్పుడు ఒక వ్యాకరణంలోనే పట్టు ఉండదాయి. ఆ పట్టు లేకపోవడం తప్పండల్లా, లేనప్పుడు తెలియకపోతే వదిలేయమన్నాడు. అది ఇంత పురాణం చెబుతున్నప్పుడు ఒక్కొక్క శ్లోకానికి ఎంత గొప్పవాడికని అర్థం తెలియదు అనుకోండి, అప్పుడు ఆ శ్లోకానికి అర్థం చెప్పకుండా వదిలేయి. అప్పుడు కొంప ములగదు. కానీ దానికి వేరే అర్థం చెబితే అప్పుడు అది ప్రమాదం తెచ్చిపెడుతుంది. ఇది తెలుసుకోవాలి. ఏమండి, ఉదాహరణకి ఇందులోనే ఒక శ్లోకం ఉంది. 15 రోజులు ఏకధాటిన బిల్వపత్రములు వాడిన వాటితో మళ్ళీ పూజ చేయొచ్చని ఉంది. బిల్వపత్రాలు అంటే తెలుసుగా మారేడాకులు. మారేడాకులు ఇవాళ కోసి పట్టుకొచ్చి శివుడి మీద వేసి పూజ చేశాం. మళ్ళీ మర్నాడు ఆకుని నీళ్లు పోసి కడిగేసి తుడిచేసి, నీళ్లు దొరకకపోతే ఒక్క చుక్క నీళ్లు చల్లి అలాగైనా సరే దాన్ని మళ్ళీ తుడిచి ఓ వస్త్రంతో దాంతో శివుడికి పూజ చేయొచ్చు. అంటే ఒకసారి కోసిన బిల్వపత్రం 15 రోజులు పూజకి పనికొస్తుందని. కానీ ఎప్పుట్ట అభావే అంటే నీకు బిల్వపత్రములు దొరకకపోతే అన్నాడు. మారేడాకులు దొరకవు, కానీ 15 రోజులు ఏకధాటిన మారేడాకులతో పూజ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి 11 రోజులు చేయమన్నాం కదా మారేడు దళాలతో. 11 రోజులు మారేడు దళాలతో 1000 దళాలతో పూజ చేద్దామంటే రోజుకు 1000 ఎక్కడ దొరుకుతాయి? దొరకట్లా. అలా దొరకనప్పుడు ఈ రోజు దొరికి పూజ చేసినటువంటి మారేడాకులు మర్నాడు ఉదయం తీసి వీలుంటే నీళ్లతో కడిగి తుడిచి, లేదా ఇన్ని నీళ్లే చల్లి ఆ నీళ్లు దాని మీద చల్లితే అది పవిత్రం అవుతుంది. అప్పుడు తడి లేకుండా తుడిచి మళ్ళీ అదే బిల్వపత్రంతో శివుని పూజించవచ్చు. అలా ఎప్పటివరకు పక్షం పనికి వస్తాయట. తులసీదళము బిల్వపత్రము దొరకకపోతే అవే పత్రములను వరసగా 15 రోజులు పూజకు వాడచ్చు. ఒక్క చుక్క నీరు దానికి తగిలితే అది మళ్ళీ కొత్త దళంతో సమానం, తాజా దళముతో అప్పుడే కోసిన దళంతో సమానం అన్నాడు. అంతేగాని 15 రోజులు వాడేయచ్చని చెప్పేయడం ఎలా కుదురుతుంది? అభావమునందు దొరకనప్పుడు. మీ అందరూ రోజు 1000 సాకులు కొయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తారు? అప్పుడు మనకు దొరకవు గనక ఒకే పత్రం 15 రోజులు ఏకధాటిన వాడవచ్చు. ఇలా తెలుసుకోవాలన్నమాట. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే అంబకం త్ర్యంబకం. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం వర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృత్యమాత్మృతాత్. ఈ మంత్రముతో ఒక 5 లక్షల పర్యాయములు తన జీవితం జపం చేసినటువంటి వాడు, తన జీవితంలో ఈ మృత్యుంజయ మహామంత్రం ఒక 5 లక్షలు జపం చేసిన వాడు శివుడే అయిపోతాడు. శివుడు అవడం అంటే అది మహాఫలం. వాడు శివుడిలో ఐక్యం అయిపోతాడు. ఇంకా మోక్షం కావాలంటే ఇంకా ఏం చేయాలో చెప్పారు. ముక్తి కామో భవేద్యోవై దర్భైశ్చ పూజనంచరేత్. దర్భలు ఎన్నో కొన్ని పుచ్చుకొని, నీకు దొరికినన్ని దర్భలు తీసుకుని ఈ దర్భలతో ఈశ్వరుణ్ణి నీకు తోచిన మంత్రములతో నీకు తోచిన శివనామములతో అర్చన చేయుము. అలా అర్చన చేస్తే దర్భలతో ముక్తి లభించి తీరుతుంది. దర్భలంటే ఈశ్వరుడికి అంత ఇష్టం. ఇంకా నాకు ఆయుర్దాయం కావాలి, ఇంకా కొంతకాలం బతకాలి అనుకున్నవాడు దోర్వా అంటే గరికలతో పూజించాలి. 2 గరికల్ని కలిపి ఒక ముద్ద కింద చేసి, ఎప్పుడు ఒక్క గరికతో పూజించకూడదట. 2 గడ్డి పరకలు కలిపి ఒకేసారి శివుడి మీద వేస్తూ అర్చన చెయ్యాలి.
అలా చేస్తే ఆయువు పెరుగుతుంది, దర్భల వల్ల మోక్షం వస్తుంది. దూర్వాదళములతో పూజ చేస్తే, గరిక పోగులతో పూజ చేస్తేనేమో ఆయువు పెరుగుతుంది. ఇంకా నాకు పుత్ర సంతానం కావాలి, గ్యారంటీగా కొడుకు కావాలనుకున్నవాడు ఏం చేయాలి? పుత్రకామో భవేద్యో వై ధత్తూర కుసుమైశ్చరేత్. విడిచిపెట్టకుండా పక్షము రోజుల పాటు, అంటే 15 రోజుల పాటు దత్తూర పుష్పములతో, అంటే ఉమ్మెత్త పువ్వులతో, దత్తూరం అంటే ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే 15 రోజుల పాటు శివుణ్ణి పుత్ర సంతానం కలుగుతుంది. భార్య గర్భవతిగా ఉండగా ఈ ఉమ్మెత్త పువ్వులతో భర్త పూజ చేస్తే పుట్టేవాడు కొడుకే పుడతాడు. పుట్టడమే కదట, పిచ్చి లేనివాడు పుడతాడట. పిచ్చి పిల్లలు పుట్టడం అంతే ప్రమాదం కదా. పిల్లలకి మందకొడితనం ఉండడం, పిల్లలకు చురుకుతనం లేకపోవటం, సరిగ్గా మాట్లాడకపోవటం, ఇది తల్లిదండ్రులకి మహాబాధ. ఆ మందకొడితనం కూడా పోతుంది. ఇంకా మంచి కొడుకు కావాలి, జ్ఞానం కలిగిన వాడు కావాలి, చదువుకున్నవాడు, బుద్ధిమంతుడు, తల్లిదండ్రుల్ని పూజించేవాడు, ఇటువంటి కొడుకు కావాలంటే ఏం చేయాలి? రక్తదండశ్చ ధత్తూరః అన్నాడు. ఉమ్మెత్త పువ్వుల్లో కొన్నింటికి కాడ దగ్గర కొంచెం ఎరుపు ఉంటుంది. ఎర్ర కాడ కలిగినటువంటి ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే మంచి పుత్రుడు పుడతాడనమాట. ఇదిగో మన పురాణానికి వినడానికి వచ్చారే మీలాంటి పుణ్యాత్ములు, అలాంటి సంతానం కలుగుతారు. అగస్త్య పుష్పాలతో పూజ చేస్తే కీర్తి బాగా పెరుగుతుంది. అగస్త్య పుష్పం అంటే అవిసె పువ్వు. అవిసె అనే చెట్టు పూర్వం ఉండేది, ఇప్పుడు ఈ మధ్యన అవిసె చెట్లు కూడా ఎక్కడ కనపట్లేదు. కానీ చెప్పి అలిసిపోతున్నాం తప్ప అవిసె కనపడటం లేదు. దాన్ని సంస్కృతంలో అగస్త్య పుష్పం అంటారు. అగస్త్య పుష్పాలతో పూజిస్తే మహాకీర్తి లభిస్తుంది. ఇటు బ్రతికినంతకాలం భుక్తి, మరణానంతరం ముక్తి రెండు కావాలంటే ఏం చెయ్యాలి? భుక్తి ముక్తి ఫలంతస్య తులస్యా పూజయేద్యది. విడిచిపెట్టకుండా 1 మాసం రోజుల పాటు తులసితో పూజ చేస్తే శివలింగమును, విడిచిపెట్టకుండా నెల్లాళ్ల పాటు తులసీదళములతో ఈశ్వరుణ్ణి పూజిస్తే ముందు భుక్తి, తర్వాత ముక్తి లభిస్తుంది. పరాక్రమం కావాలి, మంచి బలం కావాలి అనుకున్నవాడు ఏం చెయ్యాలి? ఈ కలియుగంలో పరాక్రమం లేకపోతే బతకలేకపోతున్నాం. రౌడీ గ్యాంగ్ ఎక్కువైపోయారు కదా. అలాంటప్పుడు మనం రక్షించుకోవాలి. అప్పుడు మనం ఏం చెయ్యాలి? నాకు పరాక్రమం కావాలండి అనుకుంటే అర్కపుష్పై ప్రతాపశ్చ కుబ్జ కల్హారకైస్తథా. అర్కపుష్పం అంటే జిల్లేడు పువ్వులు. జిల్లేడు పువ్వులతో, ఎర్ర కలువ పువ్వులతో, కుబ్జ కల్హారకై అండంలో కుబ్జ అంటేనేమో ఉత్తరేణి, కల్హారకం అంటే ఎర్ర కలువ, అర్కపుష్పం అంటే జిల్లేడు పువ్వు. ఈ 3 పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తే గ్యారంటీగా మహాపరాక్రమం లభిస్తుంది. శత్రువులు 3-4 మీదకి దాడి చేసిన 4 తన్ని మన డబ్బులు మనం రక్షించుకోవచ్చు. ఎందుకైనా మంచిది, నేను కూడా మొదలెడతాను. ఈ మధ్య నాకు కూడా కొంచెం పరాక్రమం అవసరం అవుతుంది. ఇంకా ఎర్ర గులాబీ పువ్వులతో పూజిస్తే శత్రువు నశించిపోతాడు. మనల్ని చంపాలని వచ్చిన శత్రువు తనంతా తానే నశించిపోతాడు. లేదా జపా పుష్పాలని ఉంటాయి, ఎర్ర పువ్వులు ఉంటాయి చూసారా, ఆ పువ్వులు దాసాని పువ్వులు, వాటితో పూజించినా పర్వాలేదు. ఎర్రగన్నేరు పువ్వులతో పూజ చేస్తే రోగాలు తొలగుతాయి. చూడండి, ఎక్కువ ఆయాసం ఉబ్బసం ఉన్నవాళ్ళు ఎర్ర గన్నేరు పువ్వులతో కనుక పూజ చేస్తే అటువంటి వాళ్ళకి క్రమంగా రోగ ఉపశమనం కలుగుతుంది. రోగోచ్చాటనకానీహ కరవీరాణి వై క్రమాత్ అని చెప్పాడు. గన్నేరులో కూడా కరవీరం అంటే గన్నేరు. ఈ రక్త కరవీరములతో, ఎర్రగన్నేరు పువ్వులతో శివుణ్ణి భక్తితో పూజిస్తే తీవ్రమైనటువంటి ఆయాసం, ఉబ్బసం వంటి రోగాలు తక్షణం ఉపశమిస్తాయి. ఇంకా జాజి పువ్వులతో పూజిస్తే వాహనం లభిస్తుంది. నాకు ఒక మంచి వాహనం కావాలోచ్ అనుకున్నవాడు జాజి పుష్పాలతో పూజిస్తే చాలా మంచిదట. ఇక జమ్మి పువ్వులతో, జమ్మి పత్రితో జమ్మి ఆకులతోటి, సంస్కృతంలో శమి అంటాం, తెలుగులో జమ్మి అంటాం. ఈ ఆకులతో శివుణ్ణి పూజిస్తే ఏమవుతుంది? శమీపత్రై తథా ముక్తి ప్రాప్యతే పురుషేణచ. భక్తుడు భక్తితో శివనామస్మరణం చేస్తూ జమ్మి ఆకులతో శివుణ్ణి పూజిస్తే మోక్షం పొందుతాడు. ఇక పురుషులకి చెప్పాడు. ఇప్పుడు చెప్పింది కేవలం ఈ వైపు ఉన్న వాళ్ళకే. ఈ వైపు అంటే రిటైర్ అయిపోయిన వాళ్ళకి కాదు, పెళ్లి కాబోయేటటువంటి కుర్రగాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి చెప్పాడనమాట. నాకు మంచి భార్య కావాలండి, ఈ భార్య నేను చెప్పిన మాట వినాలండి,
కాస్త నేను ఇడ్లీ అంటే ఇడ్లీ, గారి అంటే గారి వేసి పెట్టాలండి, పద్మాకర్ గారి పురాణానికి పెడుతున్నాను అంటే వెళ్ళండోయ్ అని మళ్ళీ దారిలో ఆకలి వేస్తూ ఉంటే 4 వేరుశనగ గుళ్ళు ఇక్కడ కూర్చుని తినకుండా బయట తినేందుకు వీలుగా మూట కూడా కట్టివ్వాలండి అనుకున్న వాళ్ళు మల్లికా కుసువై దత్తై స్త్రియం శుభతరాం శవ, వికసించిన నవమల్లె పుష్పాలతో, కొత్త మల్లె పువ్వులతో శివుని పూజ చేస్తే బంగారం లాంటి భార్య లభిస్తుందన్నమాట. ఆ భార్య ఇంకా భర్త గారికి అనుకూలంగా ఉంటుంది. ఇక భర్త గారు అదృష్టవంతుడు. ఇక ఇప్పుడు భర్త కావాలి, మంచి భర్త అనుకున్న వాళ్ళు ఏం చేయాలి? మల్లె మొగ్గలతో పూజించాలట. ఈ వీళ్ళకి మాత్రం చెప్పాడు. మగవాళ్ళకి మంచి భార్య కావాలంటే వికసించిన మల్లె పువ్వులతో పూజించాలి. ఆడవాళ్ళకి కొంచెం మంచి భర్త, ఏమండోయ్ నేను గుడికి వెడుతున్నాను అనగానే నా కారు నువ్వు పట్టుకుపో, నేను నడిచి ఎడతానులే ఆఫీస్కి అనే మంచి భర్త దొరకాలంటే మల్లె మొగ్గలతో పూజించాలట. ధాన్యంతో కనుక శివుణ్ణి పూజిస్తే మన సొంత ఇల్లు యావజ్జీవితం మన ఇల్లే అవుతుంది. పాపం కొంతమంది దురదృష్ట జాతకులు ఇల్లు కట్టుకుంటారు కానీ ఇల్లు ఎవడో కొట్టేస్తాడు మధ్యలో. అప్పులు చేయటం వల్ల, ఇంకో దాని వల్ల ఏవో కారణాలు ఉంటాయండి. స్వగృహ ప్రాప్తి ఉండదు కొందరికి. నా ఇల్లు నాకే ఉండాలి అనుకుంటే ఏం చెయ్యాలి అంటే సుస్పష్టంగా చెప్పాడు. ఏమని? ధాన్యముతో మహానుభావుడు ఈశ్వరుణ్ణి పూజిస్తే సస్యై గృహం నైవ విముచ్యతే, ప్రామాణికంగా ఉంటుందని ఇంచుమించుగా మీకు ఈ మంచి ఫలితం ఇచ్చేటటువంటి పూజలన్నీ శ్లోకం చదివి అర్థం చెబుతున్నాను. తొందరపడకుండా మెల్లిగా చెప్పడానికి కారణం ఏమిటంటే స్పష్టంగా అర్థమవ్వాలని. సస్యై అంటే సస్యములతో, ధాన్యముతో, అది కూడా వరి ధాన్యముతో. గింజలు తీయకూడదు అంటే బియ్యంగా వలవకుండా ముడి వరి ధాన్యముతో శివలింగమును అభిషేకము చేస్తే, ఆ అభిషేకం ఎలా చెయ్యాలి? దోసిలతో చెయ్యాలి. శివలింగం పెట్టుకోండి, శివలింగం దగ్గర ధాన్యం పెట్టుకోండి, 2 చేతుల్లోకి ధాన్యం తీసుకోండి, ఎవరి చేతైనా మంత్రం చెప్పించుకోండి, లేదా మీరే నమశివాయ శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేసుకోండి. అలా అభిషేకం చేసుకుంటే మీ ఇల్లు మీదే. పొరపాటును కూడా మీ ఇల్లు ఇతరులకి అమ్మేయరు, అప్పుల పాలై వాళ్ళకి రాసివ్వరు. స్వగృహం నైవ విముచ్యతే, ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టదు, నీ ఇల్లు నీకే దక్కుతుంది. ఇక మంచి బట్టలు కట్టుకోవాలిగా. దిక్మాలు కొంతమందికి బట్టలు ఉండవు సరిగ్గా, అదేం యోగమో కానీ ఎప్పుడు చూసినా కుళ్ళు బట్టలే కట్టుకుంటారు, చింకి బట్టలే కట్టుకుంటారు. పోనీ చక్కగా పంచి ఇస్త్రీకి పంపిస్తే ఆ పూటే ఇస్త్రీ వాడు ఇస్త్రీ చేయడాయి, అది కూడా యాతనే మరి. అందుకని మంచి బట్టలు, ఇస్త్రీ బట్టలు కట్టుకోవాలనుకుంటే కర్ణికారై తథా వస్త్ర సంపత్తి జాయతే నృణాం, కర్ణికార పుష్పములతో శివుణ్ణి పూజిస్తే వస్త్రములు లభిస్తాయి. కర్ణికారం అంటే కొండ గోగు పువ్వులు. గోగు పువ్వుల్లో కూడా కొండగోగు అని ఉంటుంది, సహజంగా కొండల్లో పెరిగేటటువంటి గోగులు అనమాట. కొండగోగు పువ్వులతో పూజ చేస్తే వస్త్ర సమృద్ధి కలుగుతుంది. ఇక నిర్గుండీ కుసుములతో, వావిలి పుష్పములతో పూజ చేసినట్టయితే నిర్మలమైన మనస్సు లభిస్తుంది. ఇక మనస్సుకి అశాంతత ఉండదనమాట. అయ్యో గురువుగారి ఈ పూట ఫోన్లో మాట్లాడలేదు, గురువుగారికి అన్నం సహించిందో లేదో, గురువుగారికి నిద్ర పట్టిందో లేదో, ఇవి పిచ్చబెంగలు పోతాయి. హాయిగా భగవద్ధ్యానం గురుధ్యానం తప్ప ఎవరన్నా మనని పట్టించుకోకపోతే బెంగ పెట్టుకోవడం ఉండదనమాట. నా చిన్నప్పుడు చాలామందిని చూశాను, నా శిష్యులు కొంతమందిని. ఇతరులు మన ఏదన్నా అనుకుంటారేమో ఇతరులు మన గురించి అని, లేదా ఇతరులు మాట్లాడకపోతే వాడు మనని ద్వేషిస్తున్నాడేమోనని ఇతరుల మెప్పు కోసం ఎదురు చూసి బెంగ పెట్టుకునేసి కొందరు మిత్రులు ఉండేవారు. కొంతమందికి ఒక బలహీనత ఉందండి, పరులు గుర్తింపు కావాలి వాడికి. పొరపాటుని ఈ పూట ఇక్కడికి వచ్చిన వాళ్ళు పక్కవాడిని పలకరించకపోతే వాడు నన్ను పలకరించలేదు, వాడు నన్ను మర్చిపోయాడేమో, వాడికి నా మీద కోపం వచ్చిందేమో అని ఆ పూట వాడికి నిద్ర పట్టదట. ఇది కూడా ఒక మానసిక రోగం. ఇతరులు ఏమనుకున్నా పట్టించుకోకుండా ఊరుకోవడమే గొప్ప జ్ఞానం అంటే. ఇప్పుడు మేము ఎలా బతుకుతున్నాం అనుకుంటున్నారు? మీరు ఏం తిట్టుకున్నా పొగిడినా రెండింటినీ సమానంగా స్వీకరిస్తున్నాం కాబట్టి ఇంత హాయిగా బతుకుతున్నాం. అంతేగాని మీరు పొగిడేశారు కదానని నన్ను పొగిడారు అని డిస్కో డాన్స్ చేసి, రేపు పొద్దున్న తిట్టారు కదానని అయ్యో అని ముసుగుతని పడుకుని బెంగ పెట్టుకుంటే ఈ పురాణాలు చెప్పగలమా? ఎవడు లైక్ చేసినా, ఎవడు డిజలైక్ చేసినా, ఒకడు పొగిడినా, ఒకడు తెగడినా 2 సమానంగా చూస్తున్నాం. అందుకే ఇంత హాయిగా బతకగలుగుతాం తెలుసా? ఇన్ని పురాణాలు చెప్పగలుగుతామంటే, ఇన్ని దేశాలు తిరుగుతున్నాం అంటే నిందాస్తుతులు రెండింటినీ పట్టించుకొని ఒక ఆత్మబలంతో బతుకుతున్నాం మేము. నిజం చెప్తున్నాను, అందులో ఏం భయం లేదు. దానివల్ల ఎంత లాభం అంటే ఏం వస్తుంది? మహా అయితే మీరు పొగిడారని ఓ ఎగిరి గంతులు వేయడం ఎందుకు? రేపు పొద్దున మీకు కోపం వచ్చి తిడితే అది బాధపడడం ఎందుకు? ఏం పట్టించుకోకర్లా. చెయ్యవలసిన ధర్మం మాత్రం సక్రమంగా చెయ్యాలి.
అలా చేసినంతకాలం మనకి ఏ బెంగ ఉండదు. దీనికి నిర్మల మనస్సు, ఆత్మబలము అని పేరు. ఇది రావాలంటే నిర్గుండీ పుష్పాలతో, వావిలి అనేటటువంటి పుష్పాలతో పూజిస్తే మంచిది. ఇంకా ఏదో కోరిక ఉంటూనే ఉంటుందండి. ఈ కోరికలలో నాకు పనికొచ్చే కోరికలు తీరాలి. నాకు పనికొచ్చే కోరికేదో కూడా నాకు తెలియదు, అది శివుడికే తెలుసు. కాబట్టి పనికొచ్చే కోరికలు తీరేటట్లుగా, శివానుగ్రహం పొందేటట్లుగా ఏదైనా సులభ మార్గం చెప్పండి అని నారదుడు మన కోసం బ్రహ్మను అడిగితే, 1,00,000 బిల్వార్చన కార్తీక మాసంలో చేసుకున్న వాడికి అనుకున్న కోరికలు తీరుతాయి. ఆ కోరికలు కూడా సక్రమమైనటువంటి కోరికలు అయ్యేలా శివుడు చూస్తాడు అన్నాడు ఆయన. ఇంకా శత్రువుల పీడ కలియుగంలో చాలా ఎక్కువ కదా, శత్రుపీడ లేకుండా ఎవడో ఉండడు. దానికి చెప్పాడు, రాజికా కుసుమానీహ శత్రువుణాం మృత్యుదానిచ. రాజిక అంటే నల్ల ఆవాలు. నల్ల ఆవాలు పువ్వులు వస్తాయి కదా ముందు. ఎప్పుడైనా ఆవాల చెట్లు చూసే ఉంటారు. ఆవాలకు ముందు పువ్వులు వస్తాయి, ఆ పువ్వులు క్రమంగా ఆవాలుగా మారతాయి. అందులో సర్పశము అంటేనేమో తెల్ల ఆవాలు, అంటే మామూలు ఆవాలు, నల్లగా ఉంటాయి ఆవాల్లో కొన్ని. ఈ నల్ల ఆవాలని సంస్కృతంలో రాజిక అంటారు. రాజికా కుసుమములు అంటే నల్ల ఆవాలు పువ్వులు. ఈ పువ్వులతో పూజ చేసిన వాడు శత్రువులు తక్షణం తొలగిపోతారు, నాశనం అయిపోతారు. ఇక వాడికి శత్రుపేట ఉండదు. అలాంటి వాటిలో 1,00,000 పుష్పాలు సమర్పిస్తే వాడికి అసలు పునర్జన్మే ఉండదు. ఎంతెందుకు, విద్యతే కుసుమం తన్న ఎన్నైవ శివవల్లభం. శివుడికి ఇష్టం లేని పువ్వు అంటూ ఏమీ లేదు. 2 తప్పట. ఏమిటా 2? చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. 36వ శ్లోకంలో చెప్పారు, 2 పువ్వులు శివుడికి ఇవ్వద్దు. చంపకం సంపంగి, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, అన్యత్ సర్వం సమర్పయేత్ ఇంక ఏదైనా ఇవ్వవచ్చు. మళ్ళీ ఇది శివపురాణంలోది. శివుడు శివపురాణంలో ఉన్నది నేను చెబుతున్నాను. అంతేగాని అక్కడెక్కడో చంపకం ఇవ్వచ్చని ఉంది అంటే దానికి నాకు సంబంధం లేదు. నేను ఇప్పుడు చెబుతున్నది శివపురాణం. శివపురాణాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇందులో ఉన్న ప్రకారం చెబుతున్నాం. 36వ శ్లోకంలో సుస్పష్టంగా చంపకము కేతకము తప్ప మిగతా ఏవైనా ఇవ్వవచ్చును అంటే, సంపంగి మొగలి తప్ప ఈశ్వరుడికి అన్నీ ఇవ్వవచ్చును అన్నది. ఆ 2 తప్ప ఇంకేదైనా ఇవ్వచ్చు. రుద్రాధ్యాయముతో శివుణ్ణి తరచుగా అభిషేకం చేస్తే అప్పుడు ఈశ్వరుడు ఈ పుష్పాల పూజ, ధాన్యం పూజ వల్ల ఎక్కువ సంతోషిస్తాడు. ఎప్పుడు పూజ చేసినా ఎంతో కొంత దానం ఉండాలి. 1 రూపాయో 2 రూపాయలో మన ఓపికను బట్టి. కలియుగంలో ఇప్పుడు రూపాయికి ఇప్పుడు విలువ ఏమిటన్నామో. ఈ మధ్యన ముస్టాడు అడిగాడు, అట్లీస్ట్ ప్లీజ్ గివ్ మీ 100 రూపీస్ అన్నాడు ఇంగ్లీష్లో. పైగా నిజంగా జరిగింది. హైదరాబాద్లో మన శారదాపీఠం అక్కడ ఉంది, తెలుసు కదా. హైదరాబాద్లో మన శృంగేరి శారదాపీఠానికి సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో ముషీరాబాద్లో జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మన పీఠానికే ఇచ్చేశారు. అందుకని చాలా బాగా జరుగుతోంది. ఒకప్పుడు ఆకెళ్ల సత్యనారాయణ గారు ధర్మాధికారిగా ఉన్న రోజుల్లో ఆయనకి నేనంటే వీరభక్తి, ప్రేమ కూడా. చాలా పెద్దవారు, ఆయన పోయారు. ఆయన మొత్తం ధర్మాధికారిగా ఉండేవారు. ఆయన ఏం చేస్తారో మాకు తెలియదు, మీరు 2 ఏళ్ల పాటు ప్రతి నెలా చెప్పాలి పురాణం, ఎన్ని రోజులు ఇచ్చినా పర్వాలేదనేవారు. అప్పట్లో నాకు కూడా కొంత ఎక్కువ హైదరాబాద్లో ఉండడం వల్ల కుదిరేది. అందువల్ల 2006 అక్టోబర్ నుంచి 2008 అక్టోబర్ వరకు 2 ఇయర్స్ కంటిన్యూషన్గా ఆ హైదరాబాద్లో ఉన్న మన శారదా పరమేశ్వరి ఆలయాలకి సంబంధించిన ఆలయాలు ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ చెప్పేవాడిని. అందులో ముషీరాబాద్ జ్ఞాన సరస్వతి ఆలయంలో దాదాపు 3 పురాణాలు చెప్పాను. దేవీ భాగవతం వరుసగా 6 స్కంధాలు చెప్పాను. 6 స్కంధాలు చెప్పేసరికి ఆయన లేరు, నేను నాకు కుదరలేదు. 6 స్కంధాలతో ఆగిపోయింది. 6వ స్కంధం సగంలో ఉండగా ఆగిపోయింది. అప్పుడు నేను అనుకున్నాను, ఇదేమిటి సద్గురువుల సంకల్పంతో ప్రారంభించిన ఈ దేవీ భాగవతం సగంలో ఆగింది ఏమిటి అనుకున్నాను. అందుకని ఆ స్వామివారు ఏం చేశారనమాట, ఇక్కడ సంపూర్ణ దేవీ భాగవతం చెప్పించారు. అక్కడ ఆగిన ప్రాజెక్ట్ ఇక్కడ కంటిన్యూషన్ అవుతుందన్నమాట. ఇక్కడ సంపూర్ణంగా మొదలుపెట్టి ఆగకుండా చేస్తున్నాం. ఎందుకు ఇదంతా మధ్యలో అంటే అప్రస్తుతం కోసం చెప్పట్లా. ఈ జ్ఞాన సరస్వతి ఆలయానికి బయట ముష్టివాళ్ళు చాలామంది ఉండేవారు. లోపలికి వెళుతున్నా వచ్చిన ఎవడో ఒకడు ధర్మం బాబు అనేవాడు, గట్టిగా నన్నే అడిగేవాడు. పైగా పురాణాలు చెప్తున్నవాడు నువ్వే ఒప్పోతే ఇంక మిగతా వాళ్ళు ఏమెత్తారో అన్నాడు ఒకడు. వాడు మన ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ముష్టివాడు. అక్కడ ముష్టివాడైతే గట్ల పరేషన్ అయిపోతుండో బిడ్డా అన్నాడు ఒకడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా అడిగేవారు.
అందులో ఒకడు ఇంగ్లీష్లో అడిగాడండి, ప్లీజ్ గివ్ మీ అట్లీస్ట్ 100 రూపీస్ నోట్ అన్నాడు. మైగా ఇంగ్లీష్ ఒకటి అంటే నేను తెల్లబోయి ఇంకొకసారి ఏమిటి నాయన, 1 రూపాయి అడిగావు, 100 అడిగితే రూపాయా, పాపాయికి కూడా ఇవాళ రూపాయి పెడితే ఏమీ రాదు తెలుసా నీకు అన్నాడు ఆయన. కాబట్టి అక్కడ 100 రూపాయలకు తక్కువైతే పుచ్చుకోవట్లేదు ముష్టివాడు. అటువంటిది మనమేమో గురువు గారికి రూపాయి చేతిలో పెట్టి పారిపోతే అన్యాయం కదా మరి. కాబట్టి అర్చన చేయించుకున్నవాడు యథాశక్తి దక్షిణ అంటే ఆ కాలమాన పరిస్థితులను బట్టి కాస్త సక్రమంగా ఇమ్మని అర్థం. అర్చనానంతరం ఎంతో కొంత దక్షిణ ఇస్తే దాని యొక్క ఫలితం బాగా ఫలిస్తుంది. అది కూడా తన సంతోషమును బట్టి, శక్తిని బట్టి. శక్తికి మించి చేయమని ఎక్కడా చెప్పలేదనుకోండి. ఇక ముఖ్యంగా జ్వరం లాంటివి ప్రలాపాలు వస్తున్నప్పుడు మాత్రం శివార్చన చేశాక ఆ తీర్థం కొంచెం పొయ్యాలి. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు ఒక ఆయన, వాడు తావడానికి సిద్ధంగా ఉన్నాడు అనుకోండి. అలాంటప్పుడు పంచదార కలిపినటువంటి లేక పటికి బెల్లం కలిపినటువంటి ఆవు పాలతో పార్థివలింగాన్ని అభిషేకం చేసి అందులోంచి కొంచెం తీర్థం అభిషేకం చేయించుకున్నవాడు నోట్లో పోస్తే అయితే ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతాడు. లేదా వాడు మరీ వృద్ధుడు చచ్చిపోవలసిన వాడు అనుకోండి, అటువంటి వాడు భయంకర నరకానికి పోకుండా కైలాసానికి పోతాడు, ఉత్తమ గతులకు ఎడతాడు. ఈశ్వరుడి యొక్క అభిషేకము వల్ల వచ్చిన తీర్థము భయంకర ఘోర కఠోర క్రూర నరక బాధ నుంచి తక్షణం విముక్తి కలిగిస్తుంది. ఇంకొక్కొక్కసారి ప్రాణాంతక శత్రువులు ఉంటారు, ప్రాణం తీయాలన్నంత కసితో ఉన్న శత్రువులు ఉంటారట. ఎందుకు వస్తారో చెప్పలేము, శత్రువులు అలా ఉంటారు. అప్పుడేం చెయ్యాలి? నాకు ఈ శత్రు పీడ ఎక్కువ అయ్యింది, వాళ్ళు నా ప్రాణం తీస్తున్నారు, ఈ శత్రువుల యొక్క పీడ నుంచి బయటపడాలి అనుకుంటే ఏం చేయాలి? రాజికా పూజనం శంభోహో శత్రోహో మృత్యుకరమ స్మృతం. శత్రువు మృత్యువు పొందాలంటే నల్లావాలతో, ఇందాకేం చెప్పాడు, నల్లావాల పువ్వులు అన్నాడు. ఇప్పుడు అలా కాదు, భయంకర శత్రు పీడ నుంచి విముక్తి పొందడానికి కేవలం నల్లావాలు పట్టుకొచ్చి ఈ నల్లావాలతో శివుణ్ణి భక్తితో పూజించు. అది కూడా 8 కేజీల ఆవాలట. ఈ 8 కేజీల ఆవాలతో ఎలా అభిషేకం చేయాలి? భయంకర శత్రువు నశించాలి, లేకపోతే మనం బతకలేం అనుకున్నప్పుడు శివలింగం మీద స్వచ్ఛమైన తెల్లని వస్త్రం పరిచి ఆ వస్త్రం పైన పెట్టి అప్పుడు దాని మీద ఆవాలతో అభిషేకం చేయాలట. డైరెక్ట్గా శివలింగం మీద పోసేయకూడదు. ఇలా శివలింగం ఉన్నది, శివలింగం పూర్తిగా తెల్ల వస్త్రంతో కప్పేసి అప్పుడు దాని మీద 8 కిలోలు ఆవాలు, నల్ల ఆవాలు, రాజికలు అంటే నల్లావాలు అన్నమాట, వాటితో పూజ చేస్తే ఆ క్షణమే శత్రువు నశించిపోతాడు. ఇంకా తెల్లావాలతో పూజిస్తే అప్పుడు శత్రువు ఆత్మీయ మిత్రుడవుతాడు. నల్లావాలు శత్రువుని నాశనం చేస్తుంది. మామూలు ఆవాలైతే సారషపము అంటే ఆవాలు, సాధారణమైన ఆవాలు, బాగా నల్లగా ఉండకుండా వేరే రకరకాలైన రంగుల్లో ఉండే ఆవాలన్నీ కూడా వాటికి సారషపములు అని పేరు. ఈ ఆవాలు 8 కేజీలతో కనుక పూజ చేస్తే శత్రువు ఆత్మీయ మిత్రుడు అవుతాడు. ఇంకా భార్యాభర్తల మధ్యలో విపరీతమైన తగాదా ఎక్కువైపోయినా, బంధువుల మధ్యలో తగాదా పెరిగిపోయినా, అన్నదమ్ముల మధ్యలో తగాదాలు దాయాదుల పీడ ఎక్కువైపోయినా అందులోంచి బయటపడడానికి కంది పువ్వులు పీక్కొచ్చి, కంది పువ్వులు చాలా బాగుంటాయండి. ఈ కంది పువ్వు రేకుల కింద విడదీసి ఒక్కొక్క రేకు కంది పువ్వు ఉన్నది, దానికి రేకులు ఉంటాయిగా, ఆ దళాలతోటి శివుణ్ణి పూజిస్తే ఆత్మీయత పెరుగుతుంది, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం పెరుగుతుంది, దాయాదులు కూడా ఆత్మీయులవుతారు. కలియుగం కనుక అన్నదమ్ములు కూడా కొట్టుకు తెచ్చిపోతున్నారుగా, అలాంటి వాళ్ళు మిత్రులైపోతారట. ఆఢీకానాం దళైశ్చైవ శోభయిత్వా అర్చయేత్ శివం. ఆఢీకము అంటే కంది పువ్వు, కంది పువ్వు యొక్క దళములు విడదీసి దానితో శివుణ్ణి పూజిస్తే ఈ విధంగా దాయాదులు ఐకమత్యం పొందుతారు. అన్నదమ్ముల మధ్యలో శత్రుత్వం తొలగుతుంది, భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. సింధూర పుష్పాలున్నాయి, ఆ సింధూర పుష్పాలతో శివుణ్ణి పూజ చేస్తే పాండిత్యం కూడా బాగా లభిస్తుంది. ఎప్పుడు చేసినా అన్నిటికంటే ముఖ్యంగా కావలసింది భక్తి. ఇక్కడ గొప్ప విషయం చెప్పాడండి, జ్ఞాపక శక్తి పోతుందట కొంతమందికి క్రమంగా. కొంతమందికి చిన్నప్పటి నుంచి జ్ఞాపక శక్తి ఉండదు, క్రమక్రమంగా వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందో తెలిసినా, నేను ఒక ఆయన చూశాను, మంచి పండితుడు, అద్భుతమైన కవిత్వం రాసినవాడు, ఏం భాష అండి. అటువంటి పండితుడు వాడు 70 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి అన్నీ పోయి కూతుర్ని పిలిచి, ఎక్స్క్యూజ్ మీ, నిన్నెక్కడో చూసినట్టుంది అంటాడు. ఒక ఆవిడను చూసి, నువ్వు నా చెల్లెలు అంటాడు, ఇంతకీ మనవరాలు ఆవిడ. ఇలా అందరినీ వరసలు మర్చిపోయాడు, తానెవరో మర్చిపోయాడు.
ఆయన మనవడు చచ్చిపోతే అక్కడ పడుకోబెడితే ఎవడండి వాడు అలా పడుకుని లేవడు, తెల్లారిపోయినా లేవడు అంటాడు. ఏది సాయంకాలం చచ్చిపోతే సాయంకాలం పడుకోబెడితే తెల్లారినా లేవడేమిటి అంటాడు వాడు. ఆ పడుకున్న శవం దగ్గరికి వెళ్ళి లేవరా లే అంటాడు. అంటే ఆయనకి మతి పూర్తిగా పోయిందనమాట. ఇది భయంకరమైన లక్షణం. వార్ధక్యం